నిజంగా బిర్యానీ అంటే ఒక ఎమోషన్ అని ఎవరన్నారా గానీ, వాళ్ళకి దండ ఏసి ఒక ప్లేట్ బిర్యానీ పెట్టేయాలి. నిజంగా చెప్తున్నా. నాకైతే బిర్యానీ 3 పూటలా పెట్టినా గానీ అస్సలకి బోర్ రాదు, చిరాకు రాదు, విసుగు అసలకే రాదు. అంత ఇష్టం బిర్యానీ అంటే. 3 పూటలా పెట్టినా తినేస్తా ఉంటాననమాట. ఎప్పుడు బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా, ఇంట్లో చేసుకుంటేనేమో మంచి హైజీనిక్‌గా మంచిగా తింటాము. ఇక అప్పుడప్పుడు టైం అట్లా కుదరదు కదండీ! అందుకని బయట ఆర్డర్ చేసుకోవాల్సొచ్చింది. నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ దగ్గరలో కృతింగా బిర్యానీ రెస్టారెంట్ ఉంది. ఒక్కొక్కసారి మంచిగొస్తది. ఒక్కొక్కసారి అదేంటో బక్క చిక్కిపోయిన లెగ్ పీస్‌లొస్తది. కోడి సరిగ్గా తిననట్టుంది. అందుకే నాకు కూడా బక్క చిక్కిపోయిన లెగ్ పీస్ వచ్చింది. లెగ్ పీస్ వస్తే అదొక ఆనందం. అసలకి లెగ్ పీస్ రాకపోతే అదొక బాధ. పోనీ లెగ్ పీస్‌కి మించిన కండ పట్టిన ఏదన్నా పార్ట్ వచ్చినా సరే ఎక్కడో మనసులో ఒక చిన్న బాధ. అరే! లెగ్ పీస్ రాలేదా అని. పోనీ లెగ్ పీస్ వచ్చినా సరే బక్కదొస్తే ఇంకింత బాధ. నాకైతే అలాగే అనమాట. బక్క చిక్కిపోయిన లెగ్ పీస్ వచ్చింది. మొత్తానికి నేను ఆర్డర్ చేసుకున్న కృతింగా రెస్టారెంట్ నుండి ఒక్కొక్కసారి చాలా బాగొస్తదండి ఫుడ్డు. అదేంటో కుండ బిర్యానీ ఏమంటారు, గోంగూర చికెన్ బిర్యానీ, గోంగూర మటన్ బిర్యానీ భలే ఉంటది. మంచి మనం పెట్టిన బడ్జెట్‌కి బట్టి ఒక ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ అయితే ఒక ఈజీగా 10, 11 పీసెస్ వస్తాయి. ఏంటి గోంగూర మటన్ బిర్యానీ అయితే. గోంగూర చికెన్ బిర్యానీ డబుల్ స్పైసీ అయినా గానీ మంచిగొస్తాయి. మోర్ దెన్ ఒక 10 అట్లా వస్తది పీసెస్. అదేంటో సింగిల్ పీస్ బిర్యానీకి సింగిల్ బక్క చిక్కిపోయిన లెగ్ పీస్ వచ్చింది. దట్ టూ టేస్ట్ కూడా యావరేజ్‌గా ఉంది. అంతేం బాలేదు. ఏదో తెల్లన్నంలా కొంచెం మిగిలిపోయిన కర్రీస్‌కొని తిన్నట్టుగా ఉంది. అంతా ఈవెన్ గ్రేవీ లేదు, ఏమీ లేదు. కాకపోతే ఎంతో ఆకలైతుంది. దట్ టూ అసలు తినాలి కదా బిర్యానీ అని ఎంతో ఆశగా ఆర్డర్ చేసుకుంటే ఇలా వచ్చింది. అలాగని పడేస్తామా? పడేయం కదా! మోర్ దెన్ 200 ఏమో పడింది సింగిల్ పీస్ బిర్యానీకి. ఇంకా అలాగలాగా తినేస్తున్నాననమాట. కాకపోతే ఆకలేసింది ఆ టైంకి మంచిగా అనిపించింది. ఇంక తిన్నానమాట మొత్తానికైతే అట్టట్టట్టట్టా అయిపోయింది నాది. మీరు అసలుకేం తిన్నారు? ఇంకో విషయం చెప్పాలంటే బిర్యానీని ఎవరు కనిపెట్టారో గానీ వాళ్ళకి కూర్చోబెట్టి ఓ ప్లేట్ బిర్యానీ తినిపించాలి. నిజంగా. అంత అసలు పుణ్యం కట్టుకోవాలి వాళ్ళసలు. ఏం తిన్నా అంత ఫుల్‌నెస్ ఇవ్వదు. బిర్యానీ తింటే అంతలా ఉంటదనమాట. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి చూసేయండి. ఉంటా మళ్ళా నెక్స్ట్ బిర్యానీతో. థ్యాంక్ యూ. అలా పడేయాలి అనిపించదు. పోనీ మనస్ఫూర్తిగా తినాలనిపించదు. కానీ మొత్తానికైతే తింటున్నాననమాట. అలాగుంది. మరి అసలు నిజంగా అండి బిర్యానీ ఆకలేసి తిన్నానులే కానీ అస్సలకి బాలేదు తెలుసా. బాలేదంటే మరీ అంత బాలేదని కాదు. అసలుకి అసలు గ్రేవీ లేదు ఏం లేదు. దానికి సపరేట్గా ఏమంటారు చోర్వా ఇచ్చాడు ప్లస్ రైతా ఇచ్చాలే కానీ దాంతో ఏమన్నా ఎంతగానో తింటామండి. కొంతమందికి బిర్యానీలో వచ్చే గ్రేవీనే ఎక్కువ ఇష్టం. ప్లేట్ నిండా ఏదో తెల్లన్నం వేసుకున్నట్టుగా ఉంది కానీ వేస్ట్ అసలు ఏమీ అంత మంచిగా లేదు. సీరియస్గా చికెన్ తిన్నప్పుడు లేదా బిర్యానీ తిన్నప్పుడు నాన్ వెజ్ ఏది తిన్నా కానీ ఆనియన్ పెట్టుకొని ఒక బయట ఇది ప్రేమగా తీసుకొని బయట తీసుకొని ఎక్కువద్దు తీసుకొని ఆనియన్ పెట్టుకుని దాన్ని పెట్టుకొని తింటే ఉంటుంది. సూపర్.
అంత బాలే, అంత సూపర్ అన్నట్టు ఏం లేదు బిర్యానీ.